దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామ్దాస్ భార్య జ్యోతి, ఆమె ప్రియుడు గోపి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైంది జ్యోతి. ఆమె తన ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫోన్లో ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేస్తూ ఉండేది. గత కొద్ది నెలలుగా రామ్దాస్ జ్యోతిల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య భర్తని హతమార్చడానికి పక్కా ప్లాన్ చేసింది. ఆ దాడిలో భర్త బయటపడ్డాడు ప్రాణాలతో, అదృష్టవశాతం. ప్రస్తుతం భార్య పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. జ్యోతి గత కొన్నేళ్ల నుంచి కూడా ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఇంటిలోనే నివాసం ఉంటుంది. తన భర్త ఊరికి వెళ్ళి ఇక్కడికి పిలిపించింది, ఒకసారి కలవాలి మాట్లాడాలి అనని. తన తల్లి దగ్గర ఉన్నటువంటి రామ్దాస్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయటికి పిలిపించి నలుగురు వ్యక్తులు, జ్యోతికి గోపి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అని జ్యోతి భర్త రామ్దాస్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. ఇంటికి లాక్ వేశారు. సాధారణంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఆ ప్రాంతాల్లో మాత్రమే సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. నేను చూపించేటువంటి ఇల్లు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో 5th ఫ్లోర్లో ఉంటుంది. ప్రస్తుతం జ్యోతి ఇంటికి ఉన్నటువంటి సీసీ కెమెరా కనిపిస్తుంది. ఎవరైతే ఎంట్రన్స్ నుంచి వస్తారో, సో ఇక్కడ స్టెప్స్ నుంచి నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరు ఇక్కడికి వస్తున్నారు అనేది కనిపించడానికి ఎంట్రన్స్ నుంచి మొత్తం కూడా ఆ సీసీ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. వాటన్నిటినీ జ్యోతి తన ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లోపల నుంచి బయటికి ఎవరు వెళ్తున్నారు అనేది చూపించడానికి కూడా ఎగ్జాక్ట్గా నాకు కనిపిస్తున్నటువంటి ఆపోజిట్లో నేను ఇలా వెళ్ళేటప్పుడు రికార్డ్ అయ్యేటటువంటి సీసీ కెమెరా, అంటే ఈ 2 కెమెరాలు కూడా, ఒకటి ఇంట్లోపలికి వెళ్ళేటటువంటి కెమెరా, ఇంట్లో నుంచి బయటికి మళ్ళీ తిరిగి వెళ్ళేటటువంటి కెమెరా, 2 కూడా క్యాప్చర్ చేసే విధంగా జ్యోతి ఎప్పటికప్పుడు తన ఫోన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే గోపితో గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడినప్పటి నుంచి తన భర్త అయినటువంటి రామ్దాస్తో కొన్ని గొడవలు జరగడము, నైట్ టైమ్స్ తను ఒక్కటే రామ్దాస్ బెడ్ మీద ఉంటే తను కింద పడుకొని వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేది. హెచ్చరించిన ప్రతిసారి కూడా రామ్దాస్ని తిరిగి హెచ్చరిస్తూ నిన్ను చంపేస్తాను అలా అనేది అని చెప్పి రామ్దాస్ చెప్తున్నాడు. అయితే ప్రస్తుతం తను ఎక్కడ ఉంది ఏంటి అనేది మాత్రము ఇంకా తెలియనటువంటి పరిస్థితి. తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. చుట్టుపక్కన ఈ ఫ్లోర్లో నలుగురు ఉంటారు, జ్యోతి ఒక్కటే ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. కానీ తన అత్త అదేవిధంగా భర్త మాత్రము జ్యోతి పెళ్ళైనప్పటి నుంచి గొడవలు పడేది, మారుతుందేమో అనుకున్నాము, కానీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించి పెళ్లి చేసుకోవాలి, భార్యలే భర్తల్ని చంపుతున్నారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండి 1కి 2 సార్లు ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్పేసి తమ బాధని ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లల్ని కనాలంటే భయపడాల్సినటువంటి తల్లిదండ్రులు ఈరోజు మగపిల్లల్ని కనాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. ఎక్కడ చేసుకున్నటువంటి భార్యలు చంపేస్తారా అని చెప్పేసి భయపడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అటు పోలీసులు కూడా కేసులు నమోదు చేసేటప్పుడు భార్య వర్షనే ఆడవారి వైపు ఉన్నటువంటి వర్షన్ తీసుకొని కేసులు నమోదు చేయకుండా న్యూట్రల్గా భార్య బాధితులు ఎలా ఉన్నారో భర్త బాధితులు కూడా అలానే ఉంటారు కాబట్టి న్యూట్రల్గా కేసులు నమోదు చేయాలని చెప్తున్నారు. పోలీసులు ఈ కేసుకి సంబంధించి కేసును నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే దాడి చేశారో రామ్దాస్ మీద వాళ్ళ కంప్లైంట్ని కూడా రామ్దాస్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరీష్తో సుజాత, హైదరాబాద్.